విశాఖపట్నం లోక్సభ స్థానానికి మొట్టమొదటి ఎంపీగా ఎవరు పనిచేశారో తెలుసా? విశాఖ మన్యం ప్రాంతంలో ఉన్న కొయ్యూరు మండలంలోని బట్టిపనుకుల గ్రామం లంకవీధిలో జన్మించిన గాం మల్లుదొర విశాఖ తొలి ఎంపీగా పనిచేశారు. మల్లుదొర సోదరుడు గాం గంటందొర. వీరిద్దరూ అల్లూరి సీతారామరాజుతో కలిసి పనిచేశారు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన మల్లుదొర, గంటందొరలు గాం సోదరులుగా పేరుగాంచారు. మల్లుదొర ఎవరు? అల్లూరి సీతారామరాజు నేతృత్వంలో 1922 ఆగస్టు నుంచి ఉధృతంగా సాగిన మన్యం పోరాటాన్ని ముందుండి నడిపించిన బగత తెగకు చెందిన గాం సోదరులే. వీరు అల్లూరి సీతారామరాజుకు ప్రధాన అనుచరులుగా వ్యవహరించేవారు. ఆదివాసీ నాయకులైన గాం గంటందొర, గాం మల్లుదొరలు బ్రిటిష్ వారిని ఎదుర్కొనడం, పోలీస్ స్టేషన్లపై దాడి చేసి ఆయుధాలను సేకరించడంలో అల్లూరికి తోడుగా నిలిచారని చరిత్ర చెబుతోంది. విశాఖపట్నం జిల్లా కొయ్యూరు మండలంలోని బట్టపనుకులు గ్రామంలో మల్లుదొర జన్మించారు. ఈయన అన్న గాం గంటందొర. మునుసబుగా పనిచేస్తున్న గాం గంటందొరను అప్పటి 1922 చింతపల్లి తహసీల్దార్ సెబాస్టియన్ ఆ పదవి నుంచి తొలగించడమే కాకుండా అతడి భూమి, ఆదివాసీల భూములను బ్రిటిష్ ప్రభుత్వ పరం చేశారు. మన్యంలో విప్లవానికి దారితీసిన కారణాల్లో ఇది ప్రధానమైనది. సోదరులైన గంటందొర, మల్లుదొరలు అల్లూరి సీతారామరాజు సహాయం కోరగా 1922 ఆగస్టు నుంచి మన్యంలో బ్రిటిష్ వారిపై అల్లూరి ఆధ్వర్యంలో గిరిజనుల పోరాటాలు తీవ్రమయ్యాయి. బ్రిటిష్ వారిని ఎదిరించేందుకు 150 మంది గిరిజనులకు శిక్షణ ఇవ్వడంలో గాం సోదరుల కృషిని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. 1922 ఆగస్టు నుంచి 1923 ఏప్రిల్ మధ్య కాలంలో వరుసగా చింతపల్లి, కేడిపేట, రాజవొమ్మంగి, మాడుగుల, అడ్డతీగల, రంపచోడవరం, అన్నవరం పోలీస్ స్టేషన్లపై దాడి చేసి అక్కడి ఆయుధాలను స్వాధీనం చేసుకోవడంతో పాటు కొందరు ఖైదీలను కూడా ఈ విప్లవ బృందం విడిచిపెట్టింది. అండమాన్ జైలుకు మల్లుదొర. పోలీస్ స్టేషన్లపై దాడి చేసిన వారిని పట్టించిన వారికి నగదు బహుమతులను ఇస్తామని బ్రిటిష్ ప్రభుత్వం ప్రకటించింది. బ్రిటిష్ వారి నుంచి తప్పించుకుంటూ మల్లుదొర 1923 సెప్టెంబర్ 17న నడింపాలెం చేరుకొని అక్కడే తలదాచుకున్నారు. కానీ ఆ తర్వాత కొద్ది రోజులకే మల్లుదొర బ్రిటిష్ వారికి పట్టుబడ్డారు. అల్లూరి ఆచూకీ కోసం మల్లుదొరను చిత్రహింసలు పెట్టినా ఆయన ఏ వివరాలు బయటపెట్టలేదు. కానీ అనుకోని విధంగా అల్లూరి ఆచూకీ 1924 మే నెలలో బ్రిటిష్ వారికి చిక్కడంతో ఆయనను మే 7న చంపేశారు. కొన్ని రోజులకే గంటందొర కూడా బ్రిటిష్ సైన్యం చేతిలో ప్రాణాలు కోల్పోయారు. అయితే అప్పటికే పట్టుబడిన మల్లుదొరకు మరణశిక్ష విధిస్తూ 1924 అక్టోబర్ 28న తీర్పు వచ్చింది. మల్లుదొర అప్పీలు చేయగా మరణశిక్షను జీవిత ఖైదుగా మార్చి అండమాన్ జైలుకు తరలించారు. 13 ఏళ్లు జైలు జీవితం అనుభవించిన తర్వాత అప్పటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో మల్లుదొర క్షమాభిక్షపై జైలు నుంచి 1937లో విడుదలయ్యారు. విడుదల అనంతరం మళ్లీ మన్యంలో గిరిజన నాయకుడిగానే వ్యవహరించారు. ఆ తర్వాత దేశానికి స్వాతంత్ర్యం రావడంతో 1952లో పార్లమెంటు ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో విశాఖపట్నం పార్లమెంటు స్థానానికి లంకా సుందరంతో పాటు మల్లుదొర కూడా ఎంపీగా ఎన్నికయ్యారు. ఒక పార్లమెంటు స్థానానికి 2 ఎంపీలు. దేశంలోని తొలి సార్వత్రిక ఎన్నికల్లో ఇటు పార్లమెంట్, అటు అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని స్థానాలకు 2 ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉండేవారు. ఇలా 2 ఉన్న నియోజకవర్గాలను ద్విసభ్య నియోజకవర్గాలు అనేవారు. ఆ సందర్భంలోనే 1952లో విశాఖ మన్యం ప్రాంతంలో ఆదివాసీల కోసం ద్విసభ నియోజకవర్గ విధానంలో ఎస్టీ ఎంపీ కావాల్సి వచ్చింది. అప్పటికే పేరు ప్రఖ్యాతలు బాగా ఉండి ఉద్యమంలో సీతారామరాజుతో నడిచి దేశవ్యాప్తంగా పేరు పొందిన మల్లుదొరకు అవకాశం వచ్చింది.
కాంగ్రెస్ పార్టీ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచి విశాఖపట్నానికి తొలి ఎంపీగా ఎన్నికయ్యారు. న్యాయ కోవిదుడిగా పేరు పొంది అనేక పుస్తకాలు రచించిన లంకా సుందరం కూడా మల్లుదొరతో పాటు విశాఖపట్నానికి మరో ఎంపీగా చేశారు. 1952 సార్వత్రిక ఎన్నికలు మొదలయ్యే నాటికి ఎస్సీ ఎస్టీలకు ప్రత్యేకంగా స్థానాలు కేటాయించలేదు. దీంతో ఆయా వర్గాలు ఎన్నికల్లో పాల్గొనేందుకు ఆస్కారం లేకుండా పోతుండటంతో ఎస్సీ ఎస్టీలకు ప్రత్యేక నియోజకవర్గాలు ఏర్పాటయ్యే వరకు ఎస్సీ ఎస్టీ జనాభా అధికంగా ఉన్న ప్రాంతాల్లో ద్విసభ్య నియోజకవర్గాలను ఏర్పాటు చేశారు. వీటిలో ఎస్సీ ఎస్టీ వర్గాలకు పోటీ చేసే అవకాశం కల్పించారు. దీంతో 1952, 1955 ఎన్నికల్లో పలు శాసనసభ స్థానాలు, లోక్సభ స్థానాలు ద్విసభ నియోజకవర్గాలుగా ఉండేవి. 1962 నుంచి జనాభా ప్రాతిపదికన ఆయా స్థానాలను రిజర్వ్ కేటగిరీ వారికి కేటాయిస్తూ వస్తున్నారు.